ఈసారి నేను బెల్లంతో చేస్తున్నానండి. షుగర్తో ఒక రెసిపీ చూపించాను, అది ఇంకో టైపు. ఇది బెల్లంతో ఎందుకు చేస్తున్నానంటే షుగర్ పేషెంట్లు ఉన్నా కూడా ఎవరైనా అప్పుడప్పుడు ఒకటి తీసి తినడానికి బాగుంటుందని. అదొకటి బెల్లం చాలా మంచిది కదా షుగర్ కన్నా, అందుకని ఇది బెల్లంతో చేయడం వల్ల ఏమో కొంచెం బ్లాక్ అవుతాయండి. అని కలర్కు చూసుకోవద్దు, మీరు టేస్ట్ ఆరోగ్యం చూసుకోండి. ఇప్పుడు నేను ఇది 1 కిలో బెల్లం తీసుకున్నాను. ఒక చిన్న ముక్క ఇంత ముక్క ఉంచేసాను. చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి, పర్వాలేదు కరిగిపోతాయి, మరీ పొడి అక్కర్లొద్దు. ఈ పొడి అంతా ఎందుకంటే కొంచెం 1 కిలో కంట ఇది 1/4 కిలో కంటే ఎక్కువ ఉన్నాయి ఇవి. అందుకు బెల్లం నేను ఇంచుమించు ఒక చిన్న ముక్క తీసాను అంతే 1 కిలోలోను. ఎందుకంటే ఇది బాగా పుల్లుగా ఉంటాయి కదా, మరి క్యాండీకి మరి ఇంత బెల్లం పడుతుంది. దీని బదులు షుగర్ కూడా వేసుకోవచ్చు, కానీ బెల్లంతో చేసుకోండి ఆరోగ్యం కోసం. అది ప్రతి ఒక్కళ్ళు ఇది తినచ్చు. మొత్తం ఇవన్నీ వేసేసి పొడంతా బాగా కలిపి పక్కన పెట్టేస్తాను. మొత్తం బెల్లం పొడి అంతా నేను ఈ ఉసిరి ముక్కల్లో వేసేసుకున్నానండి. ఇంకా కొంచెం టేస్ట్ కోసం చట్పటా కోసం ఇంకో 2 ఐటమ్స్ యాడ్ చేస్తున్నాను. అవి ఏంటో మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఏంటో తెలుసు కదా, ఇది మిరియాల పొడి అండి. చట్పటాగా చాలా బాగుంటుంది టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇది ఐస్ క్రీమ్ స్పూన్ అండి, ఇది ఫుల్గా వేస్తున్నాను. ఇది ఇప్పుడే వేస్తే ఈ ముక్కలకి టేస్ట్ అంతా బాగా పడుతుంది. ఎందుకంటే ఇది రేపటికి వాటర్ వస్తుంది ఇందులోను, మీకు చూపిస్తాను మళ్ళీని. ఇది 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఇది బ్లాక్ సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసాను. ఇవి బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టేస్తే, ఇది మధ్యాహ్నం కలుపుతున్నాను, మళ్ళీ సాయంత్రం ఒకసారి కలుపుతాను. రేపొద్దున మీకు చూపిస్తాను రేపు మధ్యాహ్నానికి ఇది ఏ కలర్ లో వస్తుందో. ఇది బెల్లం అంతా కరిగి వాటర్ కూడా పైకి వస్తాయి. బాగా కలిపేసి ఇందులో మీరు వాటర్ గేట్ ఏం వేయకండి. అలా మరి ఎలాగో మన ఉసిరికాయలో ఇంకా వాటర్ ఉంటుంది కదా, చూసారా తడి తడి కనబడుతుంది మీకు ఆల్రెడీ. పొద్దున బాగా బెల్లం కరిగిపోతుంది. కరిగి రేపు ఎలా ఉందో మీకు చూపిస్తాను. పక్కన పెట్టి మూత పెట్టి పక్కన పెట్టండి. ఇదంతా నేను కలపక్కర్లొద్దు, లేదంటే ఇది మధ్యాహ్నం కలుపుతున్నాను కదా, మళ్ళీ సాయంత్రం ఒకసారి కలుపుతాను రాత్రి పడుకునే ముందు. మూడు రోజులు అయిపోయిందండి. మనం మూత తీసి చూద్దాం. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో బెల్లం క్యాండీస్. ఫస్ట్ రోజు మీకు చూపించినప్పుడు కొంచెం వాటర్ పలచగా అనిపించింది, ఇప్పుడు చూడండి బాగా చిక్కగా ఉంది. నేను స్పూన్ పెట్టి తిప్పుతున్నాను కదా తెలుస్తుంది. మనకి ఇంకా క్యాండీస్ మనం ఆరబెట్టేసుకుందామండి. చక్కగా ఉసిరికాయలు 3 రోజులు పెట్టాం కదండి బెల్లంలో, చక్కగా పీల్చుకుని కొంచెం లబ్బినట్టు అయింది. ముక్కలు ఏగో మీకు తెలుస్తున్నాయి కోసినప్పటికి ఇప్పటికి. ఇప్పుడు ఈ వాటర్లోంచి మనం ముక్కలన్నీ తీసేద్దాం. మన ముక్కలన్నిటిని ఈ బెల్లం పాకంలోంచి తీసేద్దామండి. మంచి స్మెల్ వస్తున్నాయి క్యాండీస్. మొత్తం మనం క్యాండీస్ అన్నీ చక్కగా ఈ బెల్లం పాకంలోంచి పక్కకు పెట్టేసుకుని బాగా ఎండ వచ్చి, ఇప్పుడు ఎలాగో ఎండ ఉంటుంది, మరి వర్షం ఏం పట్టలేదు. ఆ ఎండలో మనం ఎండ పెట్టేసుకుందాం. ఎండ లేకపోతే మీరు మన ఇంట్లోనే ఫ్యాన్ కింద పెట్టుకోండి. బ్లాక్ పెప్పర్ వేసాం కదా మనం, వీటి మీద జల్లేయండి, బాగుంటుంది. చక్కగా పల్లెల్లో మనం ఎండ పెట్టేసుకుందాం. బాగా మంచి ఎండ కాస్తే ఒక 2-3 రోజులు ఎండిపోతాయండి, కానీ ఎండ అంత తీక్షణంగా ఉండలేదు ఇప్పుడు, అందుకని మనకు కొంచెం టైం పడుతుంది. చూద్దాం ఎన్ని రోజులకి ఎండుతుందో. రాత్రులు తెచ్చి మళ్ళీ మనం ఫ్యాన్ కింద పెట్టుకుంటే చక్కగా తొందరగా మనకి ఎండిపోతాయి. ఇదండి మన బెల్లం క్యాండీస్. మరి ఎండలో పెడతాను, ఇది ఆరిన తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు వాటర్ నేను ఫిల్టర్ చేసి పెట్టాను కదా, ఎండ వరకు అలా పెట్టుకుని మళ్ళీ తర్వాత మీరు లోపల పెట్టేసుకుని మన బెడ్రూమ్లో పడుకునే చోట ఫ్యాన్ గదిలో పెట్టేసుకున్నా తొందరగా ఆరిపోతూ ఉంటాయి. మళ్ళీ పొద్దునే లేచి ఎండ వచ్చాక ఎండలో పెట్టి నెట్ వేసుకోండి. కొంచెం అన్నా చేసుకోండి, ఒక 10 మట్టుకి, ఒక 5-6 కాయల మట్టుకన్నా చేయండి పిల్లలకి. ఈ వాటర్ మనం పక్కన పెట్టుకుని మనకు మినిమం ఒక 3-4 రోజులు వస్తుందండి తాగడానికి. చక్కగా ఒక అర గ్లాసులో నీళ్లు తీసుకుని ఇవి ఒక అర గ్లాసులో కలుపుకుని చక్కగా తాగితే ఇందులో మంచి పోషక విలువలు ఉన్నాయి. ప్లస్ బెల్లం ఉంది, అలాగే బ్లాక్ పెప్పర్ ఉంది, బ్లాక్ సాల్ట్ ఉంది, ఉసిరికాయ రసం కూడా ఉంది. అన్నీ ఉపయోగం అండి మన బాడీకి. ఉసిరికాయ పచ్చి దగ్గర నుంచి దాన్ని ఎన్ని విధాలుగా ఎలా చేసుకున్నా ఏదైనా పచ్చడి అవనివ్వండి,
అలాగే క్యాండీస్ అవనివ్వండి, అన్నిటికి మంచి ఉసిరికాయ మంచి ఆరోగ్యం అండి. ఇమ్యూనిటీ అసలే మనకు లాస్ట్ 20 నుంచి ఇమ్యూనిటీ అని ఎక్కువ వింటూ ఉన్నాం. ఇవ్వండి, ఒక అరగ్లాసు నీళ్ళు తీసుకున్నాను. చక్కగా ఇద్దరు ముగ్గురు ఉంటూ ఒకసారి తాగేయచ్చు. ఇలా స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే, ఫ్రిడ్జ్ లో అక్కడ బయట కూడా ఉంటుందండి. ఎన్నో రకాలుగా చిట్కాలు మనం పాటిస్తున్నాం. ఈ క్యాండీస్ చేసుకున్న ఈ వాటర్ కూడా పడేయకుండా ఇది ఒక చిట్కా అండి. ఎలా ఉన్నాయండి బెల్లంతో చేసిన క్యాండీస్? ప్రస్తుతానికైతే ఇంకా ఆరలేదు. అది ఆరిన తర్వాత మనకి వేసిన బెల్లం ఎంతవరకు సరిపోయిందో చెప్తాను. తక్కువ ఎక్కువ ఉన్నా కూడా చెప్తానండి. ఇదిగోండి, ఇప్పుడు వాళ్ళకి 6 రోజులు అయిందండి కరెక్ట్ గా. బెల్లంలో కూడా చాలా తేడా ఉంటది, అందుకే నేను మరీ అంత నల్లగా అయిపోలేదు. కొన్ని బెల్లం నల్లగా అవుతాయి. నల్లగా అయినా పర్వాలేదండి, బెల్లంతో చేసుకోండి. ఇవి చాలా బాగున్నాయి, మేము తిన్నాం, మంచి టేస్ట్ అనిపిస్తుంది. షుగర్ కన్నా బెల్లంతో చేసుకోండి. కలర్ మీద వెళ్ళకండి మీరు. చూడడానికి షుగర్ తోటే చక్కెర తోటే బాగుంటాయి, కానీ అది అంత ఆరోగ్యం కాదు కదా. ఇవి చాలా మంచి హెల్దీ అండి. మనం బెల్లం వేసాం, బ్లాక్ సాల్ట్ వేసాం, బ్లాక్ పెప్పర్ వేసాం కాబట్టి ఇది షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి. రోజుకు ఒక 2 తింటే చాలా బాగుంటది, హెల్దీ. ఇందులో మంచి సి విటమిన్ చాలా ఎక్కువ ఉందండి. ఇలా ఎలాగో మనకు బయట దొరుకుతున్నప్పుడు తప్పకుండా చేసుకుని ఒక 1/2 కిలో మట్టుకి చేసి పెట్టుకుంటే ఇదేం పాడవదు, బూజట్టదు. ఎలాగో తడి ఉండదు కదా, ఎందుకంటే మనం బాగా ఎండబెడుతున్నాం. నాకు ఈసారి ఇప్పుడు వర్షం ఈ టైంలో చేశాను కాబట్టి కొంచెం ఎండ 1 గంట 2 గంటలు వస్తుంది, తర్వాత అంత వర్షం పడుతుంది కాబట్టి నాకు ఇన్ని రోజులు పట్టింది. మంచి ఎండ ఉంటే తొందరగా ఆరిపోద్ది. ఈ మధ్యలో చిన్నగా బ్లాక్ గా కనబడేది. నేను ఇందులో బ్లాక్ పెప్పర్ వేసాను కదండి, అందువల్ల అలా మధ్యలో బ్లాక్ కనబడుతుంది. ఇది చేసుకున్నాక ఒకవేళ మీకు బెల్లం తక్కువ అనిపించింది అనుకోండి, ఇదిగోండి నా దగ్గర పటిక బెల్లం పొడి ఉంది. అంతకీ కావాలితే నేనైతే వెయ్యను, మీకు చూపించడానికి కోసం కొంచెం పక్కన వేస్తున్నాను. ఇలా కొంచెం ఈ పటిక బెల్లం పొడిని ఇలా వేసుకుని తక్కువైన వాళ్ళకి గురించి చెప్తున్నాను, వేసుకుని మొత్తం అంతా కలిపేసుకోండి. నాకు ఈ బెల్లం నాకు సరిపోయింది. ఒకవేళ మీకు ఏమైనా ఎక్కువ తిన్న వాళ్ళు కావాలితే కాక ఈ పటికేల పొడి జస్ట్ ఇలా కలిపేయండి. నేను మాత్రం కలపట్లేదు, జస్ట్ మీకు చూపించడానికి వేసాను. జస్ట్ ఇలా కలిపేసుకుంటే బాగా నల్లగా అయిపోయింది అనుకోండి. బాగా నల్లగా అయిపోతే పిల్లలు సరిగ్గా తినరు, అప్పుడు పిల్లలు కూడా చాలా మంచిది కదా, ఇది పెద్దవాళ్ళకే కాదు. అందుకే పటిక బెల్లం పొడి ఇలా పైన జల్లేయండి, తెల్లగా బాగుంటుంది. చక్కగా నీట్ గా క్లీన్ గా ఉన్న గాజు సీసా గానీ మంచి ప్లాస్టిక్ గానీ ఉంటే వేసుకోండి. మరి మీకు ఎలాగో తెలిసిందే, నా దగ్గర టప్పర్వేరే ఉంటుంది కాబట్టి నేను చక్కగా ఇవన్నీ టప్పర్వేర్ దాంట్లో వేసేసుకుంటాను. మంచి హెల్దీ షుగర్ ఫ్రీ క్యాండీస్ రెడీ అయిపోయండి. రోజుకి 2 తినండి చాలు, అంతకంటే ఎక్కువ అక్కర్లొద్దు. 2 లేదా 3 తినచ్చు, ఎందుకంటే చిన్న పీసులే కట్ చేశాను కదా నేను. చిన్న పీసులే వచ్చాయి కదా, ఈ 2 లేదా 3 తినండి, సరిపోతుంది. ఎలా ఉందండి రెసిపీ? చాలా మంచి యూజ్ఫుల్ రెసిపీ అండి. తప్పకుండా అందరూ చాలా ఈజీగా కూడా అవుతున్నాయి. నేను షుగర్ తో కూడా చూపించాను ఆల్రెడీ, మళ్ళీ బెల్లంతో చూపించాను. ఆ వైట్ వాటర్ అదే మీకు చూపించడానికి వేసాను పౌడర్, లేకపోతే నాకు అక్కర్లొద్దు పౌడరు. అది మీకు చెప్పడానికి చిట్కా చెప్పడానికి వేసాను. ఎలా ఉందండి? బాగుంది కదా, చూడడానికి కూడా బాగుంది. అంటే మరీ అంత నల్లగా అవ్వలేదు కదా, నాది కొంచెం బెల్లం చాలా మంచి బెల్లం దొరికింది. అందుకు బెల్లంలో తేడా వల్ల ఒక్కొక్కసారి నల్లగా కూడా అవుతాయి. నల్లగా ఉన్నా కూడా పారేయొద్దు, మంచిగా తినండి, అది కూడా చాలా మంచిదే. పిల్లలకి పెద్దలకి షుగర్ ఉన్న వాళ్ళు అందరూ కూడా తినచ్చు. చాలా సింపుల్ రెసిపీ, ఈజీగా మీకు చూపించాను కాబట్టి తప్పకుండా అందరూ ఈ రెసిపీ మాత్రం ట్రై చేయండి. మన కరోనా ఇప్పుడప్పుడే పోయేది కాదు, పోయినా మన జాగ్రత్తల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళిపోయిందని మీరు అసలు చేయొద్దు. పెద్దలు చిన్నలు పిల్లలు అందరూ మన జాగ్రత్తలో మనం ఉంటే మనం చాలా సేఫ్టీగా ఉంటాం. కాబట్టి మీరు అందరూ తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. నా రెసిపీని చూసి అందరూ మంచి సపోర్ట్ ఇస్తున్నారండి ప్రతి ఒక్క వీడియోకి. మీ అందరికీ థ్యాంక్స్ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది అందరికీ మంచి యూజ్ఫుల్ రెసిపీ అండి, మంచి యూజ్ఫుల్ వీడియో. మీరు అందరూ తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీరు జాగ్రత్త, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. నా ఛానల్ తప్పకుండా కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇది నేను మాత్రం 2-3 సంవత్సరాల నుంచే చేస్తున్నానండి ఇలాగా. అప్పుడైతే నేను కూడా ఈజీగా దొరుకుతుందని తెచ్చుకుని తినేవాళ్ళు, కానీ ఇది చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవడం వల్ల. రోడ్ సైడ్ చక్కగా బండి మీద పెట్టుకుని అమ్ముతున్నారు. రేటు కొంచెం అటు ఇటు ఎక్కువైనా మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి మంచి హెల్దీ.
మీరు షుగర్ బదులు తప్పకుండా బెల్లంతో ప్రతి ఒక్కరూ మరి ఒక్కసారి చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ మరొక్కసారి ఇది వీడియో తప్పకుండా చూసి షేర్ చేసి మీరు అందరూ తప్పకుండా చేసుకుని మీరు మీ ఫ్యామిలీ తినండి. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.